ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సింగరాయకొండ మండలం పరిధిలోని బెల్లంకోటయ్య పొగాకు పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. 500 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. పొగాకు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పరిసర ప్రాంతాలు పూర్తిగా దట్టమైన పొగతో కమ్ముకుపోయాయి. ఈ షాకింగ్ ఘటన ఈ రోజు ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండల పరిధిలోని బెల్లంకోటయ్య పొగాకు పరిశ్రమలో చోటు చేసుకుంది. రైట్, తెల్లవారుజామున ఫ్యాక్టరీ నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల పంటలు చేతికి రావడంతో పెద్ద మొత్తంలో పరిశ్రమలో పొగాకు నిల్వ ఉంచారు. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ భారీగా మంటలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి వెంకట్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. వెంకట్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, సో ఎవరైనా ఉన్నారా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. ముఖ్యంగా టంగుటూరు, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కలికవాయి బిట్టరగుంటలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల పొగాకుని భారీగా, అంటే ఎండబెట్టిన పొగాకుని భారీగా ఇక్కడ నిల్వ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ మంటలు అంటుకుని అది క్రమంగా అదుపు చేయలేని స్థాయికి వెళ్లిపోయింది. ఎందుకంటే పొగాకు ఎండబెట్టి ఉంటుంది, ఎండిన పొగాకు ఆకులు మాదిరిగా ఉంటుంది, ఎండిన ఆకులు మాదిరిగా అది భారీగా కాలిపోతూ ఉండటంతో అసలు అక్కడ అంటే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి మొత్తం కూడా అది మామూలుగా ఎండిన ఆకులు అంటే వేగంగా మంటలు అంటుకోవటం, అదంతా ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటు ఫైర్ సిబ్బంది వచ్చే లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. అయితే దీనికి సంబంధించి వెనక ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందా అనే దానికి సంబంధించి పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే అటు స్థానికులు కూడా దీనికి షార్ట్ సర్క్యూటే కారణం, ఎప్పటి నుంచో ఇక్కడ పొగాకు నిల్వ ఉన్నా సరే ఈ అంటే గతంలో కూడా ఎటువంటి ప్రమాదాలు జరగలేదని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ వెంకట్, దీనికి సంబంధించి అక్కడ ఉన్న రైతులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? దీనికి షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్తున్నారు. అయితే భారీగా రైతులు అంటే 10 ఎకరాల్లో పంటలు పండించినటువంటి పొగాకు ఎక్కువగా పండుతుంది ప్రకాశం, గుంటూరు జిల్లాలో. వీళ్ళందరూ కూడా అక్కడ అటు నెల్లూరు జిల్లా నుంచి కూడా కొంత పొగాకు వస్తుంది. ఇక్కడ వాటిని అక్కడ ఎక్కువగా నిల్వ చేస్తూ ఉంటారు. అందులో అంటే ఒక్కొక్క రైతుకు సంబంధించి భారీగా టన్నుల్లో అక్కడ నిల్వ ఉంటుంది. ఈ క్రమంలోనే అయితే అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కెమికల్ రియాక్షన్ కూడా, కెమికల్ ఫైర్ అయి ఉండొచ్చు అని కూడా అనుమానిస్తున్నారు. పొగాకు సంబంధిత తయారీకి వాడేటువంటి కెమికల్ ఇక్కడ ఫైర్ అయింది అనేది కూడా మరో అనుమానం ఉంది. దీంతోనే ఇప్పుడు దీనికి సంబంధించి అటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇటు విజయవాడ నుంచి కూడా వెళ్ళినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం లేదా రేపటిలోపు పూర్తి స్థాయిలో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్లుగా అంతా భావిస్తున్నారు. అలాగే దాదాపు 300 కోట్ల పైగానే ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు మనకు ఎర్లీ అవర్స్లో సింగరాయకొండ లిమిట్స్లో ఈ టొబాకో బాలకోటయ్య గారి ప్రమైసెస్లో ఉన్నటువంటి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టొబాకో స్టోరేజ్ పాయింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. సో మార్నింగ్ అరౌండ్ 3 o'clock నుంచి ఆ కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అట్లాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఫైర్ కంట్రోల్లో ఉంది. ఆల్మోస్ట్ 5 ఫైర్ టెండర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ రీజన్స్ వల్ల అయింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా విజిట్ చేస్తారు సీన్కి. చేసిన తర్వాత దాని ప్రకారం అకార్డింగ్లీ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అది తీసుకోవడం జరుగుతుంది. అది అంచనా వేస్తున్నారు. అరౌండ్ ఒక 10 million kgs దాకా అట్లా ఉంటుందని. సో దాని గురించి చూస్తున్నారు. ఫర్దర్గా దాని వాళ్ళు వచ్చే కంప్లైంట్ బట్టి అసెస్మెంట్ అంతా కూడా తర్వాత చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని అది ఇంకా ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. లాస్ట్ నైట్ కొంత పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని అది టెక్నికల్ టీం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వచ్చి అసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని గురించి